మంచి హైటెక్ సిటీ, హైయెస్ట్ పాపులేషన్ ఉన్న ఏరియాలో మహానాయకురాలు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహానాయకురాలి విగ్రహావిష్కరణ గతంలో జరిగింది. రూపురేఖలు దిద్ది చక్కటి వాతావరణం తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకి చక్కటి వాతావరణం తీసుకురావాలా. ఎంతోమంది యాత్రికులు దూర ప్రాంతాల వారు శిల్పారామానికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఈరోజు కూడా విశేషం ఏంటంటే గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సిటీ బ్యూటిఫికేషన్ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అన్ని కోటలని గొప్పగా తీర్చిదిద్దుకొని నగర ఇమేజ్ పెంచుకునే కార్యక్రమంలో, బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే కార్యక్రమంలో నిన్నే ముఖ్యమంత్రి గారు కూడా 6,000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి ట్రాఫిక్ రద్దీ తగ్గించాలి, మంచి వాతావరణం తీసుకురావాలా, వ్యాపార రంగానికి, ఐటీ విస్తరణకి అన్ని కోణాల్లో విస్తరించాలి, ఈ నగరాన్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే కార్యక్రమంలో భాగంగానే కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా దేశంలో ఎక్కడ జరిగినటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, పేదవాడికి 200 యూనిట్లు కరెంటు కావచ్చు, వీటన్నిటి కోణంగా కూడా నిన్నే పార్కుల విషయంలో కానీ, చెరువుల విషయంలో కానీ, మురికి కాలువల విషయంలో వరదలు వచ్చి హైదరాబాద్ నగరం కొన్ని రోజుల పాటు నిర్బంధంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మూసీ విషయంలో కాదు అన్ని కోణాల్లో కూడా ఏ కోణాన్ని వదిలిపెట్టకుండా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ తీసుకొని ముందుకు పోయే దశలో భాగంగానే ప్రతి సర్కిల్ను కూడా 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నగర అభివృద్ధి, నూతన వరవడి వచ్చే విధంగా నూతన వెలుగులు దిద్దే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇది ఒక శాంపిల్ మాత్రమే, భవిష్యత్తులో చక్కటి అభివృద్ధి చూస్తారని చెప్పి